మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థన కూడికను ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మా రెక్కల కింద భద్రపరిచి ఈ సాయంకాలం సమయమున ప్రభువ నీ పాద సన్నిధిలో మేమందరం కలిసి ప్రార్థించడానికి మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికి ఆది నుండి అంతం వరకు మీరే తోడై నడిపించండి. నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థనలన్నిటి ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోమని నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఇంకా రానున్న బిడ్డలను కూడా త్వరగా నీ పాద సన్నిధికి నడిపించమని, వాక్యం చెప్పనైన దాసుని కూడా అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకుంటూ దేవుని నామముని మహిమపరుచుకుందామండి. అందరికి వచ్చిన పాట సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన అనే పాట అందరం కలిసి పాడుకుందాం. దయచేసి వచ్చిన వారు ముందు కూర్చోండి, ముందు ఖాళీ స్థలం లేకుండా. ఎందుకంటే ప్రేయర్ జరిగే టైంలో వెనుకున్న వారు ముందుకు వస్తుంటే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కనుక వచ్చిన వారు వచ్చినట్టు ముందు కూర్చుంటే వెనక్కి వచ్చిన వారు వెనక్కి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా యేసయ్య నీకే మా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా.
ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న మా యేసయ్యా, నీకే మా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే
గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. 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 హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మన మధ్యలో వాక్య పరిచర్య చేయటానికి సూర్యాపేట ప్రాంతంలో మరి 2 గ్రామాల్లో పరిచర్య చేస్తున్నటువంటి డానియల్ గారు లింగంపల్లి ప్రాంతంలోను అలాగే సిరికొండ ప్రాంతంలో కూడా వారు పరిచర్య చేస్తున్నారు. వారు ఈరోజు మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి వచ్చి ఉండగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తుండగా అందరం చప్పట్లు కొట్టుకుంటూ వారిని ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో క్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు అలాగే ఆత్మీయ నాయకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆదికాండము 46వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 46వ అధ్యాయము 2, 3, 4 వచనాలు కూడా. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. ఈ సందర్భం మనకు చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ఆయనను మరి మనం చదివినటువంటి ఈ వచనాల్లోంచి దేవుడు యాకోబుతో పలికినటువంటి మాటలు 7 మాటలు ఇందులో ఉన్నాయి 2 వచనాల్లో. ఇందులోంచి నా హృదయానికి తాకిన విషయాలు నేను ధ్యానిస్తున్నప్పుడు ఆ విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యాకోబు మరి ఐగుప్తుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భం మనం గమనించినట్లయితే ఈ 45వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. యోసేపు ఆల్రెడీ ఐగుప్తుకు వెళ్ళాడు, ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు. కొంతకాలమైన తర్వాత యోసేపు జీవితంలో దేవుడు కార్యం చేసి యోసేపును ప్రధానిగా లేక ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేశాడు. ఆ తర్వాత తన సహోదరులు పరిచయం అయ్యారు, ఆహారం కొరకు వచ్చారు. రెండవసారి వచ్చినప్పుడు తన తండ్రిని గురించిన విషయం తెలుసుకొని సహోదరులు తనను పరిచయం చేసుకొని యాకోబును కూడా అక్కడికి పిలువనప్పించాడు. ఆ సందర్భము 45వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. ఆ తర్వాత యాకోబు ఇప్పుడు ఐగుప్తుకు వస్తున్నాడు. యాకోబుకు ఐగుప్తుకు వచ్చేటువంటి ఆ సందర్భంలో ఒకవైపు సంతోషం ఉంది. ఏంటి ఆ సంతోషము? ఎన్నో సంవత్సరాలుగా చనిపోయాడు అనుకున్నటువంటి తన కుమారుడు యోసేపు బ్రతికున్నాడనే సంతోషం. మరి రెండవ విషయం ఏంటంటే యాకోబుకు ఈ ఐగుప్తుకు వెళ్ళాలంటే ఒకవైపు మనసులో కలవరం ఉంది. అంటే ఒకవైపు సంతోషాలు ఉన్నాయి,
రెండో వైపు సమస్యలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బెయేర్షెబా వరకు వచ్చి యాకోబు ఆ రాత్రి దేవునికి బలులు అర్పిస్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడు దర్శనంలో మాట్లాడి, యాకోబు యాకోబు, ఐగుప్తుకు వెళ్ళుటకు నీవు భయపడొద్దు అని చెప్పిన మాటలు. ఇప్పుడు 3-4 వచనాల్లో ఉన్నటువంటి ఆ విషయాలను ఒకసారి చదువుకుందాం. మొదటిది, నేనే దేవుడను అంటున్నాడు. నేనే దేవుడను అంటే దేవుడు తన గురించి మరొకసారి యాకోబుకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. ఇంకా యాకోబుతో చెప్తున్న విషయం ఏంటంటే, నేను నీ సృష్టికర్తను, నిన్ను సృజించిన వాడను, నిన్ను గురించి నేను ఎరుగుదును అన్న విషయాన్ని యాకోబుతో దేవుడు చెబుతున్నాడు. రెండవ మాట ఏంటంటే, నేను నీ తండ్రి దేవుడును అని చెప్తున్నాడు. నీ తండ్రి దేవుడును అంటే సడన్గా తండ్రిని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, యాకోబు యొక్క తండ్రి ఇసాకు కానీ అబ్రహాము కానీ దేవునితో లేక దేవుడు వారితో ఉన్న పరిచయాన్ని, లేకపోతే తండ్రితో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని, నేను నీ తండ్రికి తోడై ఉన్నాను, నీ తండ్రి స్నేహితుడను, నీ తండ్రిని నేను బలపరిచిన వాడిని, సహాయం చేసిన వాడిని అని చెప్తూ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులోంచి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, యాకోబుతో తన కుటుంబంతో దేవునికి ఉన్నటువంటి ఒక స్నేహపూర్వకమైనటువంటి సంబంధాన్ని గుర్తు చేస్తున్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. స్నేహపూర్వకమైన సంబంధం అంటే, నేను నీ సృష్టికర్తను మాత్రమే కాదు, నేను సృజించిన వాడను మాత్రమే కాదు, నేను నీ కుటుంబ దేవుడను, నీ ఫ్యామిలీ గాడ్, నేను నీ కుటుంబానికి కూడా నేను దేవుడను అని నీ తండ్రి దేవుడునని చెప్పడంలో ఉద్దేశం. ఎవరైనా ఒక వ్యక్తి మనకు పరిచయం ఉండి క్లోజ్గా ఉండి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తూ, ఆ వ్యక్తి మనతో చెప్తున్న విషయాలు ఆలోచిస్తున్నప్పుడు సడన్గా, ఇదిగో మీ డాడీ నాకు తెలుసు, మీ డాడీతో నాకున్న పరిచయం ఇది, సంబంధం ఇది అని చెప్తున్నప్పుడు ఒక భరోసా అనేది, ధైర్యం అనేది మనకి ఏర్పడుతుంది. యాకోబు భయపడుతున్న సందర్భం అది. యాకోబు ఐగుప్తుకు వెళ్ళాలంటే తను ఒక రకమైనటువంటి కలవరంతో ఉన్నటువంటి పరిస్థితి కనుక దేవుడు తను తాను పరిచయం చేసుకున్నాడు. రెండవది, తన కుటుంబంతో తనకున్న సంబంధాన్ని కూడా యాకోబుకు చెప్తా ఉన్నాడు. మూడవ మాట, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడుకుమని చెప్తున్నాడు. 7 మాటలు యాకోబుతో, 7 మాటలు అనే దాంట్లో మూడవది, యాకోబు ఐగుప్తు వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఇది అసలు విషయం. కాబట్టి దేవుడు యాకోబుతో చెప్తున్న మాట ఏంటంటే, భయపడకుము అని చెప్పాడు. యాకోబు యాకోబు అని 2 సార్లు పిలిచి భయపడుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు సమస్య అలాగే ఉన్నా భయపడొద్దు అంటున్నాడు. అంటే భయము మనలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ధైర్యాన్ని నింపుతాడు. అంటే సమస్యల్లో మనం ఉన్నా సమస్యలు పూర్తిగా తొలగిపోవు, కానీ సమస్యలను జయించే సామర్థ్యాన్ని కూడా దేవుడు ఇస్తాడన్న విషయాన్ని మనము దీనిలోంచి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు యాకోబు ఐగుప్తు వెళ్ళడానికి భయపడుతున్నాడంటే, కొత్త ప్రదేశం, కొత్త దేశం, కొత్త మార్గం, కొత్త పరిస్థితి. ఒక విషయంగా చెప్పాలంటే భయముతో కూడిన మార్గం. ఇప్పుడు మన జీవితాలను కూడా దీన్ని అన్వయించుకున్నట్లయితే మన ముందున్నటువంటి పరిస్థితులు కొత్తవే, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సమస్యలు, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని బట్టి మన ముందున్నటువంటి పరిస్థితులను బట్టి మనము కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు ముందే చెప్పాడు, భయపడకుము అని. హల్లెలూయా. తర్వాత మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదనన్నాడు. ఓకే, 3వ వచనంలో ఉంటుంది, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము. తర్వాత 4వది, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడొద్దని చెప్పాడు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తానని. అంటే వాగ్దాన దేశంలోనా? కాదు. కానాను దేశంలోనే కాదు, కానీ ఐగుప్తు దేశంలో గొప్పవాడిగా చేస్తానన్నాడు. అంటే అది కష్టమైన స్థలమే, కానీ అదే అభివృద్ధి స్థలం. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో కూడా వస్తూ ఉంటుంది చాలాసార్లు. అంటే మనము అనుకున్న విధంగా మనకు అనుకూలతగా ఉన్న ప్రదేశంలోనే మనం ఎదుగుతాము, అభివృద్ధి అవుతాము, మనం ఆశీర్వదించబడతాము అని మనం అనుకుంటాం. మనకు అది అర్థం కాదు. కానీ దేవుడు అంటాడు, మనకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో, మనకు శ్రమ లేకపోతే బాధ, ఇబ్బంది, ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితులలోనే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈజిప్ట్లో కాదు, వాగ్దాన దేశంలో, కనాన్లో కాదు, ఈజిప్టు దేశంలోనే యాకోబును అభివృద్ధి పరుస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. అంటే మన జీవితంలో మనం ఎదగడానికి మనకు అనుకూలమైన ప్రదేశం కాదు, ఆయన ఉద్దేశించిన ఆ ప్రదేశమనే ఉపయోగిస్తాడన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. తర్వాత 5వ విషయము 4వ వచనంలో, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. ఈ 5వ మాట నా హృదయాన్ని చాలా ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు చెప్పిన విషయాలు గమనిస్తే ఒక రకంగా ఉన్నాయి. ఏమన్నాడు? నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము. 4వది, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. కానీ ఇక్కడున్న మాట మనం గమనిస్తే,
ఐగుప్తునకు నేను నీతో కూడా ఐగుప్తునకు వచ్చేదను. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి ఆలోచన. దేవుడు కేవలం మనకు సహాయం చేస్తాను, తోడుంటాను, నడిపిస్తాను, కాపాడుతాను, నేను చూస్తాను అంటున్నాడా, లేకపోతే నీతో కూడా వస్తాను అంటున్నాడా? యాకోబుతో చెప్పిన మాట. ఒకవేళ అదే మాట మన హృదయానికి, మన జీవితానికి అన్వయించుకుంటే, దేవుడు కేవలం మనల్ని చూస్తూ, కాపాడుతూ, దేవుడు మనల్ని సంరక్షిస్తూ, మనల్ని సహాయం చేస్తూ ఉంటాడా? మన ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి కష్టములో ఇన్వాల్వ్ అవుతాడా? ఈ మాటను బట్టి ఐగుప్తులకు నేను కూడా వచ్చేదను అన్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాధలో, శ్రమలో కూడా దేవుడు మనతో ఉంటాడు. ఆయన దారి మాత్రమే చూపడు, మనకు తోడుగా నడుస్తాడు. ఇదిగో ఇదే దారి బాబు, ఈ దారిలో వెళ్ళు అని చెప్పడం మాత్రం కాదు, ఆ దారిలో మన చేయి బట్టి మనతో కూడా ఆయన మన త్రోవలో నడుస్తాడన్న విషయాన్ని ఈ మాటల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇంకా మనం గమనిస్తే దేవుడు మనల్ని కేవలం పంపించడు, మనతో కూడా వస్తాడు. ఇది వాగ్దానం. ఆమేన్. దేవుడు కేవలం మనల్ని పంపించడు, మనతో కూడా వస్తాడు. అది కష్టమైన ప్లేసే. ఐగుప్తు అంటే ఒక ఇనుప కొలిమి, బాధించబడే స్థలం, దేవుని బిడ్డలు బాధపడే స్థలం, అది బానిసత్వంతో కూడిన ప్రదేశం. యోసేపు తర్వాత నెక్స్ట్ వచ్చిన ఫరో, యోసేపును ఎరుగని, ఇజ్రాయెల్ని ఎరుగని ఫరో వచ్చిన తర్వాత వారి పరిస్థితి అంతా మారిపోతుంది. మనకు తెలుసు, ఇజ్రాయెల్ చరిత్ర అంతా మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. కానీ దేవుడు అప్పుడు కూడా వారితో ఉన్నాడు, దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. దేవుడు మనకు దూరంగా ఉండడు, కష్టాల్లో కూడా మనతో ఉంటాడు. హల్లెలూయా. దేవుడు దూరంగా ఉండడు, మన ప్రతి కష్టములో, బాధలో మనతో ఉంటాడు. ఐగుప్తునకు నీతో కూడా నేను వచ్చేదను అన్న మాటను బట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. కృంగిన స్థితిలో, ప్రతి కన్నీటి లోయలో, ప్రతి కష్టములో, బాధలో, శ్రమలో దేవుని సన్నిధి మనతో కూడా ఉంటున్నదన్న విషయం, ఈ విషయంలో మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకు షద్రక్, మేషకు, అబేద్నెగోల గురించి మనం అందరికీ తెలుసు. అది దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి చదివిన సందర్భం. అగ్నిగుండంలో వేయబడ్డారు. రీజన్ ఏదైనా కావచ్చు, దేవుణ్ణి నిజంగా వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడలేదు, రాజు మాటకు వారు ఒప్పుకోలేదు, విశ్వాసం బట్టి అలాగే నిలబడ్డారు, అగ్నిగుండంలో వేయబడ్డారు. ఇప్పుడు దేవుడు చూస్తలేదు, ఆ పరిస్థితి చూస్తున్నాడు. అగ్నిగుండంలో వేసిన వారిని బయట ఉండి దేవుడు కాపాడొచ్చు. కేవలం బయట నిలబడి మాత్రమే అగ్ని వారికి హాని చేయకుండా, వారి దేహములు కాలకుండా, వస్త్రములు కాలకుండా, వారికి హాని కలగకుండా దేవుడు వారిని కాపాడొచ్చు. కానీ 4వ వాడిగా అగ్నిలో వారితో నడుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు కేవలం కొన్ని సందర్భాల్లో తన బిడ్డలతో కలిసినట్టుగా, శ్రమల్లో, కష్టాల్లో, అది అగ్నిగుండమైన అది ఇంకే పరిస్థితి అయినా దేవుడు వారి మధ్యలోనికి వెళ్ళి వారితో ఉండి వారిని కాపాడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే ఈ యొక్క ఐగుప్తునకు నేను నీతో కూడా వచ్చేదను అన్న మాటని ఈరోజు నిజంగా మనం ఆ మాట తీసుకుంటే, ఐగుప్తుకు దేవుడు యాకోబుతో కూడా వస్తానన్నాడు. మరి మనకు తోడుగా రాడా? ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనతో ఉండడా? ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఆ విషయాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. 6వది, నేను నిశ్చయంగా తిరిగి తీసుకుని వచ్చేదను. అంటే దేవుడు తాత్కాలికంగా పోనిస్తాడు కానీ అక్కడే వదిలేయడు. ఇప్పుడు తెలుసో తెలియకో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, కొన్ని కష్టాలు, శోధనలు కొన్ని మనం కొని తెచ్చుకుంటాం. కొన్ని దేవుడు అనుమతించాడు, దేవుడు నాకు ఇలా చేశాడని మనం చెప్పడానికి లేదు. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి, కొన్నిసార్లు అజ్ఞానమును బట్టి కూడా కష్టాలకు వెళ్తాం, శ్రమలకు వెళ్తాం. కానీ మనం చేసిన పొరపాట్ల వలన మనం తెచ్చుకున్న కష్టాలు, శోధనలు అయినా సరే దేవుడు అందులోనే ఉంచాడు. నా మాట వినలేదు కాబట్టి నువ్వు అలా అయిపోయావు అని వదిలేడు. తప్పకుండా దేవుడు మరలా దయగలిగిన దేవుడు కనుక అక్కడి నుండి మనల్ని తీసుకొస్తాడు. ఇప్పుడు అగ్నిగుండంలో వారిని కాపాడాడు. అగ్నిగుండంలో ఉన్నారా వాళ్ళు? బయటకు వచ్చారా? వచ్చేస్తారు అంతే. ఖచ్చితంగా దేవుడు అట్టి కార్యాన్ని మన జీవితంలో కూడా చేస్తాడు. ఇప్పుడు వాగ్దాన కాలం సమీపించిన తర్వాత ఆ కొలది ప్రజలు బానిసత్వంలో ఒత్తిడికి లోనైపోయి కొంతకాలం బాధ అనుభవించారు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. యాకోబుతో అదే చెప్పాడు, మరలా నిశ్చయముగా నేను అక్కడి నుండి తిరిగి తీసుకొని వస్తానన్నాడు. ఖచ్చితంగా తీసుకొని వచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా మనము ఇందులోంచి మనం నేర్చుకున్నాం. చివరి మాట చూడండి, దేవుడు మనతో ఉంటాడన్న విషయం నేర్చుకున్నాం. కష్టాలు మనకు ముగింపు కాదు, అవి దేవుని ప్రణాళికలో భాగమన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి ఈజిప్ట్ తర్వాత ఒక వాగ్దాన దేశం ఉంటుంది. ప్రతి కష్టం తర్వాత సంతోషం అనేది వస్తుంది. ప్రతి బాధ, కృంగుదల, నిరుత్సాహము, దుఃఖము, వేదన, వీటన్నిటి తర్వాత సంతోషం, ఆనందం తప్పకుండా వస్తుంది. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టి పోడు. ఆయన పోలేదు, ఇక ఎప్పుడు కూడా పోడు. తప్పకుండా వారిని కాపాడుతాడు. దేవుడు మనలను బాధలోంచి విడిపించి తన ఉన్నతమైన ఉద్దేశాలకి తీసుకుని వస్తాడు. చివరిది 7వది చూడండి, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచుతాడని చెప్పాడు.
దీని ఒక విషయం మనం నేర్చుకునేది అంటే, యోసేపును కోల్పోయానన్న బాధ ఎంతో కాలం యాకోబు జీవితంలో ఉంది. కానీ యోసేపు బ్రతికున్నాడు, నేను కనులారా ఈరోజు ఆయన్ని ఇప్పుడు నేను ఈ సమయంలో చూడబోతున్నాను ఒక ఆనందంతో వస్తున్నాడు. అయితే యాకోబు యొక్క ముగింపు బాధతో ముగించబడలేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు తన కనుల మీద చేయి ఉంచుతాడు అన్న విషయాన్ని యాకోబుతో దేవుడు చెప్పాడంటే, దేవుడు మన చివరి క్షణాన్ని కూడా శాంతితో, ఆనందంతో లేక నెమ్మదితో ముగిస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒక ఉదాహరణ, మన జీవితం అంట ఒక రైలు ప్రయాణంలో ప్రయాణించినట్టుగా ఉంటుంది. మనం కేవలం బోగిలో కూర్చున్నాం, రైలు డబ్బాలో కూర్చున్నాం, కానీ దేవుడు పట్టాలు ముందుగానే వేశాడు. యోసేపు ఎన్నో సంవత్సరాల ముందు ఐగుప్తుకు వెళ్ళాడు. యాకోబు జీవితంలో ఒక బాధగా, అదొక మైలురాయిగా, దుఃఖంగా మిగిలిపోయింది. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? యోసేపు ముందుగా వెళ్ళాడు, ఇప్పుడు యాకోబు వెళ్తున్నాడు. మన జీవితంలో వచ్చే ప్రతిది కూడా రోమా 8:28 ఉంది కదా, మేలు కలుగుటకే తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతూ ఉన్నాయి. కనుక దేవునికి తెలియకుండా ఏది జరగట్లేదు, ప్రతిదీ ఆయనకు తెలుసు. ఈరోజు యాకోబుతో చెప్పిన మాట ఈరోజు మనందరితో దేవుడు చెప్తున్నాడు. 7 మాటలు. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. అంత మాత్రమే కాదు, ఐగుప్తునకు, నీతో కూడా ఐగుప్తునకు నేను వచ్చేదను, నిత్యముగా మరలా అక్కడి నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కనుల మీద తన చెయ్యి ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల్లు ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రాలు. యాకోబుతో మీరు మాట్లాడినారు, భయపడిన పరిస్థితుల్లో, కొత్త మార్గం, కొత్త ప్రదేశం, దేవా, తెలియని పరిస్థితులు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే కష్టాలు, మా ముందున్న సమస్యలు, అది ఏదైనా సరే మాకు కొత్తదే. కలవరం, భయం, కొన్నిసార్లు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. కానీ మీరు మాట ఇచ్చారు, నేను నీతో ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదనని, తిరిగి నిన్ను అక్కడి నుండి తీసుకొని వచ్చేదనని యాకోబును గురించి పలికిన అనేకమైన మాటలు మేము నేర్చుకున్నాం. 7 విషయాల్లో ఈరోజు మా జీవితంలో ప్రభువా, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాం. మా ముందున్న పరిస్థితులు మాకు తెలియకపోవచ్చు దేవా, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా మా జీవితంలో, మా కుటుంబాల్లో విషాద ఛాయలు, కష్టము, దుఃఖము, కన్నీరు, వేదన, చీకటి అలుముకున్న పరిస్థితులు. కానీ నీ వాగ్దానం మాకు ఉంది, మీరు మాతో వస్తానని మాట ఇచ్చారు దేవా. శ్రమలలోనైనా, కష్టాల్లోనైనా, బాధల్లోనైనా మీరు చెయ్యి విడిచే దేవుడో కాదు. కేవలం మా మాట మాత్రమే నువ్వు సెలవిచ్చేవాడవే కాదు, కానీ మా బాధల్లో నువ్వు పాలిభాగస్తుడిగా ఉంటావు, మా శ్రమలలో, కష్టాల్లో కూడా నువ్వు పాలిభాగస్తుడిగా ఉంటావని ఈరోజు ఈ సందేశం ద్వారా మేము నేర్చుకున్నాం. నీ మాటలను బట్టి మేము ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి అయ్యా. నీ కొరకు మేము ఈ లోకంలో ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి అయ్యా. సమస్యలు ఒకవైపు ఉన్న అందులో నుంచి సామర్థ్యాన్ని, వాటిని జయించే శక్తిని ఇస్తావు, సంతోషాన్ని ఇస్తావు, బలాన్ని ఇస్తావు, మాకు తోడుగా నడిపిస్తావు తండ్రి. ఈ వాక్య ప్రకారంగా ప్రభు మమ్మల్ని బలపరిచి దేవా, విన్నటువంటి ప్రతి హృదయంలో నూరంతలి మాటలు ఫలింపచేయండి దేవా. దీనుని బలహీన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు దేవా. ఈ మాటలను బట్టి మేమందరం మా జీవితంలో ధైర్యం తెచ్చుకొని, నీ వాగ్దానములు పట్టుకొని ప్రభు నీ వైపు చూస్తూ విశ్వాస యాత్రలో, మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుట కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వాక్యపరిచర్య చేసినటువంటి దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరం చప్పట్లు కొట్టుకుంటూ వారిని అభినందిద్దాం. వారి కొరకు ప్రార్థన చేయండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్న దేవుడు దీవించలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. అందరం కూడా లేచి నిలబడినట్లయితే కొద్ది సమయం దేవుని ఆరాధన చేసుకున్న తర్వాత ప్రార్థనలో సమయం గడుపుదాం. అందరం కూడా లేచి నిలబడి విన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు నడిపించేవాడు అన్ని పరిస్థితుల్లో కూడా అన్న మాటని, యాకోబుతో దేవుడు మాట్లాడిన మాటని ఈరోజు మనకు తెలియజేశాడు. ఆ మాటలను బట్టి మనస్ఫూర్తిగా దేవుని యొక్క స్వభావం, దేవుడు ఎలాంటి వాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన మంచి గుణాన్ని బట్టి మనస్ఫూర్తిగా కొద్ది సమయం దేవుని ఆరాధన చేద్దాం. నడిపిస్తాడు నా దేవుడు
శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, నడిపిస్తాడు నా దేవుడు, గమ్యం వరకు చేర్చుతాడు. ఆయన చిత్తం నెరవేర్చుతాడు.
కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా శ్రమలోనైనా నన్ను విడువడు. నీకే స్తుతులు ప్రభువా, నమ్మదగిన దేవుడు అయ్యాని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాతో కలిసి నడిచే దేవుడవు నీవు, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. మా పట్ల శ్రద్ధ వహించే దేవుడవు నీవు, మమ్మల్ని సంరక్షించేవాడవు నీవు. నిజంగా నీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభు? మనస్ఫూర్తిగా రెండు చేతులు పైకెత్తి ఆ గొప్ప దేవునికి స్తుతులు చెల్లిద్దాము. ఆయన లాంటి వారు ఎవరున్నారు? ఆయనలా ప్రేమించేవారెవరు? ఆయనలా సంరక్షించేవారెవరు? ఆయనలా తోడు వచ్చి అన్ని విషయాలలో భుజము తట్టి నడిపించేవారెవరు? ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయనతో ఎవరు సాటి లేరు. ఆ గొప్ప దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయ. నీకే మహిమ కలుగును కాక ప్రభు, నీ నామమునకే మహిమ కలుగును కాక. ఆది నుండి అంతవరకు తోడై ఉండే దేవుడవు నీవే ప్రభు. యుగ యుగములకు సజీవుడైన దేవుడవు నీవే, నీవేనయ్యా. మా పితరులను నడిపించిన దేవుడవు, ఈనాడు మమ్మల్ని కూడా నడిపించుచున్న దేవుడవు నీవే. గమ్యానికి చేర్చే దేవుడవు, నీ చిత్తమంతయు మా జీవితాల్లో నెరవేర్చే దేవుడవు నీవే ప్రభు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ నామమునకే మహిమ కలుగును గాక ప్రభు. విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి ప్రభు. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేయబోచుండగా నీ చిత్తానుసారంగా మొరపెట్టి కృప దయచేయండి. విశ్వాసముతో నువ్వు ఎలాంటి దేవుడువో అది గ్రహించి నీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం దయచేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రతి ప్రార్థన మేము పాద సన్నిధికి చేర్చుకోమని ఈ కొద్ది మాటలు, కొద్ది స్తుతి, ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. మంచిది. అలాగే ప్రార్థనాపూర్వకంగా అందరూ కూర్చున్నట్లయితే
ప్రార్థన చేద్దాం. మరి మొదటిగా పురుషుల్లోంచి ఒకరు ముందుకు వచ్చినట్లయితే మరి ఈరోజు చెప్పబడిన వాక్యం కొరకు, అలాగే మరి డానియల్ పాస్టర్ గారి పరిచర్య కొరకు, వారి కుటుంబ కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పురుషుల్లో నుంచి ఒకరు ప్రార్థన చేస్తుంటుండగా అందరూ ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, మా రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మరి సాయంకాల సమయం నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి నీవు ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, మా పితలైన అబ్రహాం, ఇసాకు, యాకోబులను మా గమనాన్ని తీసుకుని వచ్చినారు తండ్రి. నాయన కనికరించండి. లోకంలో, పాపంలో, శాపంలో, నరకానికి, నాశనానికి పాత్రలమైన మమ్మల్ని విడిపించుటకు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుని మా కొరకు లోకంలో పంపించి మా పాప శిక్ష యావత్తు ఆయనపై వేసి ప్రభా శిలుమరానిపై మరణానికి అప్పగించినారు తండ్రి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మా స్వస్థతనిచ్చినారు. ఆయన కార్చిన రక్తం ద్వారా మా ప్రతి పాపని కడిగినారు ప్రభా. అంతేకాదు ప్రభా, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచేలా మీకు ఏది ఇష్టమో అడుగుని ఇస్తానన్నావు తండ్రి. నీ యందు నిలిచినప్పుడు, నీ నతుకుని జీవించినప్పుడు, నీ లేఖనానుసారంగా మేము జీవించినప్పుడు, లోకము నుండి వేరే ప్రత్యేకించబడిన జనముగా, ప్రతిష్ఠితమైన జనముగా మేము జీవించినప్పుడు ప్రభా, అబ్రహాంతో చేసిన వాగ్దానం, యాకోబుతో చేసిన, ఇస్సాకుతో చేసిన నిబంధనను, యాకోబుతో చేసిన నిబంధన మా జీవితంలో కూడా మీరు నిబంధన చేసినారు ప్రభా. మీరు నా ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు గాయకొని ఎడల ఐగుప్తులు ఉన్న వారందరికంటే నేను హెచ్చిస్తానని చెప్పిన తండ్రి. నాయన లోక సంబంధమైన ఆశీర్వాదములు, దీవెనలు కాదు కానీ ప్రభా, మా పౌరసత్వం పరలోకమందని ఎరిగిన వారిపై నేను ఘనపరుస్తూ, మహింపరుస్తూ, నీ అడుగుజాడలు నడుచుకుంటూ, నీ ఆజ్ఞల కట్టడలను అనుసరించి మా జీవితాలు సంపూర్ణంగా నీ మీద ఆధారపడినప్పుడు తండ్రి, లోకము నుండి వేరే జీవించినప్పుడు మాకు కావాల్సిన ఆత్మీయంగా బలపరిచి భౌతికంగా దీవించే దేవుడు వారిని గుర్తెరిగి నీలో నిలిచుండి ఎదిగినట్లు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. నాన్న వాక్యం ప్రకటించిన దాసుడు దానియేలు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అది చేస్తున్న సహపరిచర్యలో నమ్మకమైన దాసుడిగా నాయన నువ్వు పరిచయం చేయకపోతే నా శ్రమ, పరిచయం చేసిన బహుమానం అని పౌరు గారు చెప్పినట్లే ప్రభా, నీపై ఆధారపడుతూ, నీ సహాయం కోరుకుంటూ, నీ సన్నిధిలో నడుచుకుంటూ నేను మహిపరిచి గణపరిచే కుటుంబంగా మీరు చేసేందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా అత్యధికంగా నీ సేవ పరిచయం చేయనట్లు మీ కృపను అనుగ్రహించమని నీవు ఇచ్చిన సడము కొరకు వందనాలు చెల్లిస్తూ అడిగినవన్నీ పొందిన నమ్మచ్చు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి నేనుతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. స్త్రీల్లోంచి ఒకరు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. పుష్ప గారు డెలివరీ కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే ప్రవళిక గారికి డెలివరీ అయిందట, తల్లి బిడ్డ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయమని కోరారు. స్తోత్రం తండ్రి, జీవం గల నాయన ప్రభా, సర్వశక్తి గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మహాగండో ప్రభా, ఎవరు సమీపించడానికి తేజస్తో నివసించిన దేవుడు నాయన. అబ్బా ఫాదర్ అని ప్రభా, నీ సన్నిధిలో మేము మొరపెట్టడానికి ఇచ్చిన అర్హతగా నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా ప్రవళిక బట్టి నీకు వందనాలు స్తోత్రం తనేనా. బ్లెస్డ్ ఫ్యామిలీగా చేసిన నీకు వందనాలు అయ్యా. తన బేబీని మదర్ని సేఫ్గా మీరు ఉంచుంది నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం తండ్రి నాయన ప్రభా. అయ్యా కంటి పాపాలు మమ్మల్ని కాపాడుతున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పుష్ప గురించి ప్రేర్ చేస్తున్నాను ఆయన ప్రభా, సహాయం చేయండి ప్రభా. నా తండ్రి నాయన ఆల్ ది ప్రీవియస్ ఇయర్స్ అన్ని ప్రభా నీ గ్రేస్లో, నీ అబండెంట్ తనేనా మైటీ పవర్తో బ్లెస్ చేసిన దేవుడు. ఆ బిడ్డ విషయంలో కూడా తనేనా డెలివరీ సేఫ్ పెట్టాడు, సహాయం చేయండి. చక్కని బేబీని దయచేయండి ప్రభా. నీ కృపను తోడుగా ఉంచండి ప్రభా. నువ్వు తనేనా ప్రభా అయ్యా మా ఇళ్ళ తన్ని నువ్వు గొప్ప ప్లాన్స్ కలిగిన దేవుడు, తనేనా ప్రాస్పర్ చేయాలని అనుకుంటున్న దేవుడు నాయన ప్రభా. అయ్యా తనేనా ప్రభా నీకు వందనాలు తనేనా ప్రభా. తన గద్ద తన రెక్కల పని ఎలా తన పిల్లల్ని మోస్తుంది అలా మమ్మల్ని తనేనా ప్రతిరోజు తన నీ కృపచేతం భద్రపరుస్తున్నావు ప్రభా. కోడి తన పిల్లల్ని రెక్కలకి ఎలా భద్రపరుస్తుంది అయ్యా. మేము ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ సో ఫార్ ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్ జీసస్ నాయన. అయ్యా అన్గ్రేట్ఫుల్గా ఉన్నప్పుడు కూడా నేను అన్వర్ది ఉన్నప్పుడు కూడా తన మైండ్లో తన కాన్స్టెంట్ లవ్ నీ గ్రేస్ని చూపిస్తున్నావు నాయన. నీ మర్సీని మైండ్లో తన మేము అన్ఫేత్ఫుల్గా ఉన్నప్పుడు కూడా నేను ఫేత్ఫుల్నెస్, తన ట్రస్ట్ వర్దినెస్ ఎప్పుడు నువ్వు ఇవ్వలేదు నాయన ప్రభా. అయ్యా నువ్వు ఎప్పుడు ఫేత్ఫుల్ గాడ్ నైనా ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి నాయన ప్రభా. నా తన రియల్లీ I want to praise your grace and mercy na tanina, the way you're bestowing on each one for your splendid love tanina. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. ఇద్దరు ఫ్యామిలీస్లో మీరు చేసిన మేళ్ళకి కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తూ ప్రభా. ఎస్ లార్డ్ తనేనా ఆ బిడ్డ జీవితంలో మీరు తనేనా చేయబోతున్న ప్రతి మేళ్ళకి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాయన. ఏసీ అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే పురుషుల్లో వచ్చి మరి లక్ష్మీ ఆంటీ గారికి రావాల్సిన డబ్బులు వచ్చేలాగిన ప్రార్థన చేయమని కోరారు. అలాగే వినయ్ కుమార్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని కోరారు. వారిద్దరి కొరకు ప్రార్థన చేద్దాం.
స్తోత్రం తండ్రి, నా ప్రియ పరలోకమందున్న దేవ, గొప్ప దేవ, రక్షకుడా, స్తోత్రం తండ్రి. నైనా ప్రభా, నా తప్పిదంలో ఏమైనా ఉంటే ప్రభా మొట్టమొదటిగా క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. గొప్ప దేవ, నీ కొందనాలు నైనా. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో వచ్చి కుటుంబంతో సన్నిధితో ప్రభా అయినా సంఘంలో ఉండి నీ మొరపెట్టే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా చేసే ప్రభా జ్ఞాపం చేసుకోండి. ఇచ్చిన 2 అంశాలని పాదస్థానికి తీసుకొస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపం చేసుకోండి. లక్ష్మికి ఆంటికి రావాల్సింది ప్రభా, ఏదైతే ఉన్నదో ప్రభా అది మీకు తెలుసు. ఏసయ్య న్యాయంగా రావాల్సింది ప్రభా, ఖచ్చితంగా రావాలిగా మీరు మొర పెడతా ఉన్నాం ప్రభా. ప్రభా ఆమెకు ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా సంతోషంగా నీ నామాన్ని మహిమ చెల్లించేలాగా నా సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. వినయ్ కుమార్ గురించి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి విషయాన్ని ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయినా ఈ 40 రోజుల ప్రార్థనలో ప్రభా ప్రతి విషయాన్ని మొరపెడతా ఉన్నాం ప్రభా. నీ పాదాల చెంత పెడతా ఉన్నాం నైనా. ప్రతి దానికి మీరు సమాధానం దయచేస్తారని ప్రభా మేము ఎదురు చూస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ అనుక్షణం అనుదినం మా పక్కన ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుచుకుంటూ ప్రభా, నిజమే ప్రభా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ప్రతి విషయంలో మా మనసులను కాబట్టి భయపడుతూ ఉంటాం ప్రభా. నీకు వందనాలనైనా. అయ్యా భయపడకుండా నేను మీతో వస్తానని వాగ్దానం చేసి నెరవేర్చుకున్న దేవుడో ప్రభా, మాట్లాడే దేవుడో కాబట్టి మీరే మహిమ పొందుకోవాల్సిందిగా నీ నామాన్ని హెచ్చించి నేను తగ్గించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే స్త్రీల్లోంచి ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనవి. లలిత గారు కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారట. లలిత గారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే దయామణి గారి వారు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. వారిద్దరి కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నీకే మహిమ తండ్రి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, నీకే స్తోత్రం నాయన. అవును తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా ఫాస్టింగ్ ప్రేయర్లో నాయన ప్రభా, అయ్యా తండ్రి ప్రభా ప్రతి ప్రార్థనను మీరు ఆలకించనని నమ్ముచున్నాము తండ్రి ప్రభా. నిజంగా తండ్రి ప్రభా నాయన, ఇదిగో తండ్రి ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అట్టి విశ్వాసంతో నాయన ప్రభ మేము ప్రార్థించడానికి సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి ప్రభ మేము ఏమి ఉన్నామో తండ్రి ప్రభ నీ నాయన నీ దయగలనే తండ్రి నాయన, నీ కృప తండ్రి ప్రభ. అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నువ్వు కృపా సత్య సంపూర్ణుడైన దేవుడవు తండ్రి ప్రభ నాయన. అయ్యా దయమని జ్ఞాపకం చేసుకొని ప్రభ నీకు వందనాలు, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభ నాయన. ఆ బిడ్డ కాళ్ళ నొప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. మీరే కృప చూపించండి అయ్యా. మోకాళ్ళ నొప్పులు విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా, నీకు వందనాలు, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభ నాయన. పరిశుద్ధ ఆత్మదేవ మీరే కృప చూపించండి తండ్రి నాయన. అయ్యా నీ నామములనే స్వస్థత విడుదల తండ్రి ప్రభ నాయన. అయ్యా తండ్రి ప్లీజ్ వేసే సహాయం చేయండి నాయన. 2 బిడ్డలు నా తండ్రి ప్రభ మోకాళ్ళ నొప్పులతో బాధపడుచురయ్యా, ప్లీజ్ వేసే సహాయం చేయండి నాయన. అయ్యా మీరు డాక్టర్ కన్నా డాక్టర్ పరమ వైద్యుడమైన దేవుడు తండ్రి నాయన. మీరే కృప చూపించండి తండ్రి నాయన. ఈ శ్వాసమును మాకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన, అయ్యా నీ సన్నిధానములో మొరపెట్టే భాగ్యం మాకు దయచేయండి నాయన. అయ్యా తండ్రి ప్లీజ్ వేసే సహాయం చేయండి, మీరే కృప చూపించండి తండ్రి. 2 బిడ్డలు నా తండ్రి నీ చేతులకు అప్పగించు యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే పురుషుల్లోంచి మరి నాగార్జున గారు దేవుని సన్నిధికి వచ్చేలాగా ప్రార్థన చేయమని కోరారు. అలాగే మోహన్ రావు గారు అలసటతో బాధపడుతూ ఉన్నారు. మరి ఆయన కూడా స్వస్థత పొందేలాగున నాగార్జున గారు దేవుని సన్నిధికి వచ్చేలాగున, మోహన్ రావు గారు అలసటతో బాధపడుతున్నారు, తగ్గులాగున స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు నాయన, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు నాయన, నీ పాదాలకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నాయన. ఏ మంచి యోగ్యత లేనప్పటికీ నాయన నీ కృప చూపుచు, దయ చూపుచు అయ్యా నన్ను నా కుటుంబాన్ని దినదినము పోషించుచున్న దేవుడు ఉన్నావు అయ్యా. నీ పాదాలకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నా తండ్రి. ఇదిగో నా తండ్రి మోహన్ రావణ కొరకు నీ సన్నిధిలో బదిలాడుచున్నాం. ఆ బిడ్డకు ఉన్న అనారోగ్యం నుంచి విడుదల దయచేయమని నీ సన్నిధిలో గోజాడుచున్నాం నా తండ్రి. అయ్యా పూర్తి స్వస్థత దయచేయండి నాయన. అయ్యా నీకు ఆ బిడ్డ మళ్ళీ నీ సన్నిధిలో వచ్చి సాక్ష్యం చెప్పులాగున నీ కృప చూపండి నాయన. ఇంకొక సహోదరునైనా నీ సన్నిధికి వచ్చులాగున నీ కృప చూపండి నాయన. అయ్యా మారు మనస్సు దయచేయని నా యేసయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నా తండ్రి. అయ్యా నీవే దేవుడు, సర్వశక్తిమంతుడు అని గ్రహించినైనా నీ వైపు తిరగడానికి ఆ హృదయాన్ని మన్నించు అని బ్రతిలాడుచున్నాం నా తండ్రి. అయ్యా ఆ బిడ్డలిద్దరిని నీ సన్నిధిలో బ్రతిలాడుచున్నాం అయ్యా.
అయా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. కార్యం జరిగించమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి నైనా. ఆశ కలిగినైనా నీ సన్నిధిలో నైనా నీకు స్తోత్రములు స్తోత్రములు. వినపాలు దయచేస్తున్నారు నైనా. అయ్యా ఇవి ఖచ్చితంగా నెరవేరుస్తామని నమ్ముచున్నాం నా తండ్రి. ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్క బాధలు, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క నైనా వేదనతో నైనా చిట్టీలు రాసిస్తుండగా నైనా నీకు స్తోత్రము. వాటి కొరకు సంఘం ప్రార్థించుచుండగా వినుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు నైనా నీకు స్తోత్రము స్తోత్రం. అయ్యా నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పుచున్నావు నైనా. అందుని బట్టి నీ నామంలో బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. ఎన్నో దినముల నుండి నా తండ్రి అయ్యా నైనా బిడ్డలు లేకుండా బాధపడుచున్నారు నా తండ్రి. వారికి నేను జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో బదులాడుచున్నాం నైనా. నీవు కన్నీరు విడుచుట నేను చూచి అని చెప్పుచున్న దేవుడు నైనా. ఆ బిడ్డల వేదన మీరు గ్రహించి ఉన్నారు నైనా. ఆ బిడ్డల కొరకు నీ సన్నిధిలో బదులాడుచున్నాం. ఎంతో మంది అప్పుల బాధతో బాధపడుచున్నారు నా తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. అయ్యా ఎంతో మంది వ్యాధులతో వేదనతో బాధపడుచున్నారు నైనా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క మోకాలిని సన్నిధిలో వంగినైనా నేను బ్రతిమలాడుచుండగా నైనా కార్యం జరిగించండి నైనా. ప్రతి ఒక్క కుటుంబాలలో కార్యం జరిగించండి నైనా. నీ ఆత్మ మండించమని బ్రతిమలాడుచున్నాం నైనా. చచ్చిన స్థితి, ఎండిన స్థితి, నులువెచ్చని స్థితి నుంచి విడుదల దయచేయమని సన్నిధిలో బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని మండించండి నాయన. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కుమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరి హృదయాలలో మంట కలిగించమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఎండిన స్థితులు నాయనా నీకు స్తోత్రం నైనా. నీకు స్థితుల నుంచి విడుదల దయచేయండి నైనా. అయా నైనా నీకు స్తోత్రములు స్తోత్రం నైనా. ఎండిన ఎముకలను సైతము మాంసము సత్వ దయచేసిన దేవుడు ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచె, నీ కాపుదల దయచేయండి నైనా. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నైనా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వేదన అయ్యా చూచుచున్న దేవుడు నైనా. నీకు స్తోత్రము స్తోత్రము. అయ్యా మండించండి మండించండి మండించండి. ప్రతి ఒక్క హృదయాలలో మంట మండించాలి. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్క హృదయాలలో మంట అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. ఈ 50 దినాల హృదయాలలో ప్రతి ఒక్క హృదయాలు మంట నీకు రోషము కలిగి నైనా నీకు స్తుతులు జీవించాలి నైనా. అయా వేదన అయా మనస్సు నుంచి విడుదల దయచేయమని బ్రతిమలాడుచున్నాం నైనా. ప్రార్థించుచుండగానైనా ప్రతి ఒక్క కుటుంబాలలో వింతనైనా నీకు స్తుతులు స్తుతులు. చింతలు 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 నైనా. వేదనలు 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 నైనా. నీకు స్తోత్రం స్తోత్రం. ఈ 50 దినాల్లో ప్రతి ఒక్క హృదయం మీద కుమ్మరించబడాలి యేసునామములో నైనా. అయ్యా నీకు స్తుతులు. ప్రతి ఒక్క కుటుంబము నీ సన్నిధిలో గోచారాలి యేసునామములో. నీకు స్తుతులు స్తుతులు. అయ్యా కార్యం జరిగించుమని సన్నిధిలో గోచారుచున్నాం నా తండ్రి. నీకు స్తుతులు స్తుతులు. అయ్యా కార్యం జరిగించండి నైనా. కార్యాలు జరిగించండి నైనా. అయ్యా నీకు స్తుతులు. నూతన హృదయాలు నీ సన్నిధికి రావాలి నైనా. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రార్థన విలువలను లేవనెత్తండి నైనా. నీకు స్తోత్రము 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 స్తోత్రం. అయ్యా నీకు స్తుతి 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 స్తుతి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నైనా నువ్వు జ్ఞాపకం చేసుకోండి నైనా. అయ్యా సంఘం చుట్టూ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచెని కాపుదల దయచేయమని నైనా ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఆమేన్. అలాగే స్త్రీల్లోంచి ప్రార్థన చేయవలసిందిగా మనవి. వీరాచారి గారి భార్య కృష్ణవేరి గారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అలాగే మరి వీరాచారి గారు కూడా కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. మరి వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. స్త్రీల్లోంచి ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇంకొకరు దయచేసి ముందుకు వచ్చి సిద్ధపడినట్లయితే మనకు సమయం తక్కువగా ఉంటుంది కనుక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఇది నువ్వు సజ్జ లెక్కలు ఉంచిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా ఇదిగో దేవనైనా మా జీవితంలో ఎన్నో మేలు చేసావయ్యా. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. మరి ఇదిగో తండ్రి నాయన ప్రభా, అయ్యా మరి నాయన యాకోబు జీవితంలో నుండి నాయన మాకు 7 మాటలు నేర్పించారు దేవనైనా. ఎత్తబడిన వాక్యం నాయన ప్రభా అయ్యా మా జీవితాలలో పాలింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. ప్లీజ్ దేవా సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో దేవ నాకు ఇచ్చిన అంశాల నిమిత్తం నీ పాసానికి వస్తున్నాను నాయన. నాకు నీకు చిక్కటి పాపంలో ఏమైనా అడ్డుగా ఉన్నట్లయితే తొలగించండి. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా ప్లీజ్ దేవ సహాయం చేయండి తండ్రి నాయన. కృష్ణవేణి వీరాచారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా మరి ఆ బిడ్డ
బిడ్డకున్న కాళ్ళ నొప్పుల నుండి విడుదల దయచేయండి అయినా, సంపూర్ణ స్వస్థత కలగచ్చేయమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా మరి నాయన కృష్ణవేణి గారు కూడా నాయన ప్రభు ఏ అనారోగ్యంతో బాధపడుచుందో మాకైతే తెలియదు దేవనైనా. అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు నాయన ప్రభు, అయ్యా నీ నామంలో స్వస్థత విడుదలగా దేవనైనా, స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు నాయన ప్రభు. అయ్యా నీ వాగ్దానాలు బట్టి నాయన ప్లీజ్ అయ్యా నీ పాసనలు అడుగుతున్నాను తండ్రి నాయన. ఆ బిడ్డల జీవితంలో నేను స్వస్థత కలగచేయండి, నూతన శక్తిని బలాన్ని అనుగ్రహించండి తండ్రి నాయన ప్రభా. అయా నాయన ప్రభా, అయ్యా ప్లీజ్ అయ్యా సహాయం చేయండి నాయన ప్రభా. అయా అనేక మేలులు చేసే దేవుడు నా తండ్రి, దయచేసి నాయన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన ప్రభు. వారి జీవితంలోనైనా మీరు స్వస్థత కలగచేయండి నాయన, నీ సాక్షిగా నిలబెట్టుకోమని, ఆ కుటుంబం చుట్టూ మీ కంచె కాపుదలు అనుగ్రహించమని, ఆ బిడ్డలు నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగే పురుషుల్లోంచి ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనవి. జైసన్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయమని కోరారు. జైసన్ 10th బోర్డ్ ఎగ్జామ్స్. అలాగే విజయ్ కుమార్ బాప్తిస్మం తీసుకునేలాగును కూడా ప్రార్థన చేయమని కోరారు. వీరిద్దరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా గడిచిన కాలం అంతా మరి గడిచిన నెలంతా కూడా నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కూడా కార్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మరొకసారి అందరం కూడా ఇక్కడ కూడుకునే భాగ్యాన్ని కూడా దయచేసినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరి జైసన్ అనే బాబు నిమిత్తం నీ పాసానికి వస్తున్నాం ప్రభా. అయ్యా 10th ఎగ్జామ్స్ రాస్తుండగా మీరే తోడై నడిపించమని కోరుకుంటాం ప్రభా. అయ్యా మంచి జ్ఞానంతో మీరే నింపమని కోరుకుంటాం ప్రభా. అయ్యా ప్రిపరేషన్స్లో కూడా మీరే తోడై నడిపించండి ప్రభా. మంచి జ్ఞానాన్ని బిడ్డకు తెచ్చామని కోరుకుంటున్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఆయన మంచి గుర్తుంచుకొని అయ్యా మంచి మార్క్స్ 10th నుంచి కూడా పాస్ అయ్యేలా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం ప్రభా. ఇంకా విజయ్ కుమార్ అన్న ఆయన నిమిత్తం కూడా నేను పాత సన్నిధికి వస్తున్నాను ప్రభాయ్య. రక్షణ భాగ్యం దయచిన ప్రభాయ్య. పాత జీవితాన్ని కూడా విడిచి అయ్యా బ్యాప్టిజం పొందుకొని అయ్యా మరొకసారి వెనక తిరిగి చూడకుండా ఉండేలా ఉన్న సాయం తెచ్చామని కోరుకుంటున్నాం ప్రభాయ్య. ఆ బిడ్డకు కూడా మీరు మంచి ఆత్మీయ స్థితిని కూడా దయచేయమని కోరుకుంటున్నాం ప్రభాయ్య. మరి ఆయన ఎప్పుడు కూడా బ్యాప్టిజం తీసుకున్నాక మళ్ళీ తొట్టిల్లిపోకుండా కూడా ఆయనకు మంచి బలాన్ని కూడా దయచేయమని కోరుకుంటూ చిన్ని కొద్ది ప్రార్థన ఇస్లాంలో అడిగి పెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. అలాగే స్త్రీల్లోంచి మరి ప్రేమలత గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని కోరారు. ప్రేమలత. అలాగే ప్రియా అనే సహోదరికి బాబు పుట్టాలని, అలాగే తల్లి బాబు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయమని కోరారు. వీరిద్దరి కొరకు ప్రార్థన చేద్దాం. స్తుతి స్తోత్రం ప్రభా. సుట్లకు పాత్రుడా, సోత్రహారుడా, నమ్మదగిన దేవ, గొప్ప దేవుడా, అద్భుతకర్త, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నానాద వేదిక తండ్రి ప్రభా, నీ సన్నిధానంలో ఇలా మొరపెట్టడానికి దేవా తండ్రి ప్రభా ఇట్టి అవకాశం ఇచ్చిన దేవా అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ప్రేమలత నీ తండ్రి ప్రభా బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి ప్రభా. నిజంగా దేవా తండ్రి ప్రభా అయ్యా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి దేవా తండ్రి ప్రభా. అయ్యా ప్లీజ్ ప్రభా నాన్న దేవా. అయ్యా వేదిక యెహోవా రాఫా తండ్రి ప్రభా, నీ అందు స్వస్థత ఉంది కదా దేవా తండ్రి ప్రభా. అయ్యా నిజంగా దేవా తండ్రి ప్రభా అయ్యా తండ్రి సంఘంగా కూడి తండ్రి ప్రభా ప్రార్థించినప్పుడు తండ్రి అన్నాడు తండ్రి ప్రభా. అయ్యా వేదిక వేసే సంఖ్యలను తండ్రి ప్రభా అయ్యా వేదిక వేసే తండ్రి ప్రభా తెంచిన దేవుడు తండ్రి ప్రభా. ఈ రోజు కూడా తండ్రి ప్రభా అయ్యా నీ యొక్క గొప్ప కార్యమును తండ్రి ప్రభా బిడ్డ జీవితంలో మీరు జరిగించి గొప్ప సాక్షిగా తండ్రి ప్రభా మీరు నిలబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా వేదిక వేసే ప్లీజ్ ప్రభా నాన్న వేదిక వేసే తండ్రి అయ్యా మీరే సహాయం చేసి తండ్రి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా ప్రియా అనే బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. ఆ బిడ్డ తండ్రి ప్రభా అయ్యా వేదిక వేసి నిజంగా దేవా అయ్యా బిడ్డ బాబు కావాలని ఆశపడుతుంది దేవా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తండ్రి ప్రభా అయ్యా నువ్వు తృప్తిపరచగల దేవుడో తండ్రి ప్రభా. ఆ బిడ్డను కూడా దేవా తండ్రి ప్రభా అయ్యా గొప్ప సాక్షిగా తండ్రి ప్రభా నా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు తండ్రి ప్రభా. అయ్యా సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను తండ్రి ప్లీజ్ ప్రభా నాన్న వేదిక వేసే తండ్రి ఇద్దరు బిడ్డలను తండ్రి ప్రభా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి ప్రభా. ఇద్దరు బిడ్డల జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నన్ను తగ్గించుకుంటూ నీ నామంని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడి పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. అలాగే పురుషుల్లోంచి ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనవి. కిరణ్ గారు కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మరి కిరణ్ గారు కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే హరిణి వివాహం జరుగుట్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయి క్షేమంగా మంచి పర్సన్తో వివాహం జరుగులాగిన ప్రార్థన చేయమని కోరారు. పేరు హరిణి. అలాగే కిరణ్ గారు కాళ్ళ నొప్పుల గురించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపకలమ నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గణిత దినంలో ప్రభు మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. ఈ దినం ప్రభా నీ సన్నిధిలో సంఘంతో కలిసి ప్రభా ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ముఖ్యంగా ప్రభు నా తండ్రి హరిణి గారి నిమిత్తం ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తన వివాహ విషయంలో ప్రభు ఉన్న అడ్డంకులన్నీ
తొలగించే దేవుడు నీవు మాత్రమే ప్రభా. నీ ప్రణాళిక చొప్పున, నీ చిత్తం చొప్పున ప్రభా నీ వైపు చూస్తుండగా తండ్రి మీ కార్యములు జరిగించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా కుటుంబ జీవితంలో చేసిన దేవుడు తండ్రి వారి జీవితాల్లో కూడా మీరు ఘనంగా చేస్తారని నమ్ముతున్నాను ప్రభా. విశ్వాసంతో ప్రార్థిస్తుండగా తండ్రి ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన దేవుడు తండ్రి, పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు తండ్రి, నీ నామ ఘనత నిమిత్తం ప్రభా మీ కార్యములు చేసే దేవుడు అని నమ్ముతూ వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి వివాహం ఘనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే కిరణ్ గారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి కాళ్ళ నొప్పులతో బాధపడుతుండగా తండ్రి శరీర బలహీనత నుంచి విడుదల ఇచ్చే దేవుడు కనుక ప్రభా, ఇదిగో శరీర బలహీనత నుంచి కూడా విడుదలను గురించి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతించలాగున బిడ్డ జీవితంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా మరి నువ్వు స్వస్థపరిచే దేవుడు కనుక ప్రభా నీ నామంలో స్వస్థత కలుగుతుంది కనుక ప్రభా, మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగింది కనుక ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా తండ్రి విశ్వాసాన్ని బట్టి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఇది ఇద్దరిని ప్రభు మీ చేతులకు అప్పచెప్తుండగా వారి పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు నమ్ముతూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇదే చివరి ప్రార్థన మనవండి. ప్రేమలత గారు సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని కోరారు. అలాగే దివ్య మారు మనసు రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరారు. స్తోత్రం స్తోత్రం దేవా పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి, రక్షకుడా నీకే వందనాలు, నీకే స్తోత్రులు, నీకే స్తోత్రం, నీకే మహిమ తండ్రి దేవా. అందినము అనుక్షణము తండ్రి దేవా నీ కృపలు మమ్మ భద్రపరిచినందుకు నీకు మహిమ నీకే స్తోత్రమే తండ్రి దేవా. అయ్యా దేవ తండ్రి దేవ కొరకు తండ్రి దేవా అయ్యా నీ పాద సంధికి వస్తున్నా తండ్రి దేవా అయ్యా మారు మనసు తండ్రి దేవా ఇంకా దేవ రక్షణ భాగ్యాన్ని దయచే తండ్రి దేవా ఆ బిడ్డకు తండ్రి చీకటి మార్గంలో తండ్రి దేవా నీ వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీకే స్తుతులు, నీకే స్తోత్రం, నీకే మహిమ ఇస్తేనా తండ్రి దేవా. అయ్యా అయ్యా నీవిచ్చే గొప్ప రక్షణ ఇది ఎంతో గొప్పది కనుక తండ్రి దేవా ఆ గొప్ప రక్షణ బిడ్డ పొందుకున్న తండ్రి దేవా మారు మనసు దేవా పొందుకొని స్థలంలో బిడ్డ ముందుకు సాగుటకు నీ కృప దయచేవా. నీ ఎందు నిరీక్షణ కలిగి దేవా నీ ఎందు దేవా ముందుకు సాగుటకు నీ కృప దయచే అయ్యా మా గురి యొద్దకే బిడ్డ పరిగెత్తుకుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నా తండ్రి దేవా ప్రేమ తక్కువ ఒకరికి నీ పాద సంధికి వస్తున్న తండ్రి ఆ బిడ్డలో ఉన్న దేవ ప్రతి విధమైన బలహీనత సున్నాములో అణిచివేయిన తండ్రి దేవా అయ్యా నీవు స్వస్థపరిచి యెహోవా రాఫా నామము కలిగిన దేవుడో కదా తండ్రి దేవా దయచేసి తండ్రి దేవా ఆ బిడ్డకు మీరు ముట్టి స్వస్థపరిచిన తండ్రి దేవా. అయ్యా నాడు భూమిపై నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నా తండ్రి దేవా ఎన్నో అద్భుత కార్యములు స్వచ్ఛ కార్యములు జరిగించిన దేవుడు నీవే కదన్నా తండ్రి దేవా. అన్నాడు దేవుడు ఈనాడు మీరు ఉన్నారని నమ్ముచున్నామయ్యా తండ్రి దేవా. ఆ బిడ్డ విశ్వాసం మీరు బలపరిచి తండ్రి దేవా ఆ బిడ్డకు మీరు ముట్టి స్వస్థపరిచిన తండ్రి దేవా. అయ్యా మంచి ఆరోగ్యం దయచే తండ్రి నీకే స్తోత్రం, నీకే వందనాలు తెలియజేసుకుంటూ ఏసే నామంలో ఈ రెండు అంశాలని పాసంత పెడుతున్నాను తండ్రి. సహాయం మాకు దయచేయమని ఏసే నామం ఇంకా దేవా ప్రార్థనకి ప్రతిఫలం దయచేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఏసే నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఏదైనా మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధికి నడిపించి నీ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. విత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో ఫలింప చేయండి. నీ సన్నిధి నిత్యం మాకు తోడుగా ఉంచే దేవుడు, మమ్మల్ని సురక్షితముగా గమ్యానికి చేర్చే దేవుడు నాయన. నిశ్చయముగా మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. మరి ఈ వాక్య పరిచర్య చేసిన సోదరు డానియల్ గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. బలమైన ఆత్మాభిషేకం అనుగ్రహించి ఇంకా అద్భుతమైన సేవ ఆ బిడ్డలు చేయడం కృప దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. వారి కుమారుడు కుమార్తెని దీవించి వారు కూడా ఉన్నతమైన భవిష్యత్తును దయచేయండి. 2 గ్రామాలలో వారు చేస్తున్న సేవని ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. నీ చిత్తమంతయు ఆ కుటుంబంలో నెరవేర్చబడినట్లు కృప దయచేయండి. అలాగే ఈ రాత్రి మేము చేసిన ప్రతి ప్రార్థన నీ పాద సన్నిధికి చేరి ఉన్నదని నమ్ముచున్నాం. వాటన్నిటికీ కూడా ప్రతిఫలాన్ని ఇచ్చి మా విశ్వాసాన్ని దృఢపరచండి. ప్రార్థించిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ కార్యక్రమంలో పాలు పొందుచున్న ప్రతి బిడ్డ ఈ 40 రోజుల్లో అనేకమైన ఆత్మీయ మేలులు ప్రతి కుటుంబం అనుభవించడానికి కృప దయచేయండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్స్లో పాలు పొంది ఈ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి యేసు నామమునకే ఇచ్చి ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం సమాధానం కలుగును గాక ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలని ఒకనొక